దగ్గరికి వచ్చి ఈ యొక్క వచనం బైబిల్లో ఎక్కడ ఉందండి అని అడిగారు. Where is this parable in the Bible? ఈ యొక్క ఉపమానము బైబిల్లో ఎక్కడ ఉందండి? But those people, those believers are the leaders of the churches. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే అలా అడిగిన వారే ఈ రోజు చైనాలో ఉన్న సంఘానికి వారు పెద్దలుగా ఉంటున్నారు. There were so few churches you can count them on your fingers. ఒకప్పుడు చూసినట్లయితే ఉట్టి వేళ్ళ మీద లెక్కించే అన్ని సంఘాలే ఉండేవి. But now there are thousands of them. కానీ ఇప్పుడు చూసినట్లయితే వేల కొలది సంఘాలు స్థాపించబడ్డాయి. And now I see a lot of young people coming to know Christ. ఎంతో మంది యవనస్తులు క్రీస్తు దగ్గరికి రావటం నేను చూస్తున్నాను. The international fellowship where we attend, we are going to focus on training them or discipling them to be the leaders of the new coming years. మేము ఇంటర్నేషనల్ చర్చ్ లో మేము ఎక్కడైతే వెలుచున్నామో అక్కడ యవనస్తులను వారిని అపోస్తులుగా మార్చడానికి దేవుని యొక్క వాక్యంని ముందుకు తీసుకెళ్లడానికి వారిని మేము తరబీదు ఇవ్వాలని కోరుతున్నాం. There are more people to attend the Bible study groups, but we have very few Bible study groups. కానీ అక్కడ చాలా మంది చూసినట్లయితే బైబిల్ స్టడీ యొక్క గుంపులకు రావాలని చాలా మంది కోరుతున్నారు. కానీ అక్కడ చాలా బోధించేవారు బైబిల్ స్టడీ గురించి చెప్పేవారు చాలా మంది లేరు. So I ask you to pray for that. కాబట్టి నేను దాని గురించి మిమ్మల్ని ప్రార్థించాలని కోరుచున్నాను. And uncle has two special daughters in China. అంకుల్ కి చైనాలో ఇద్దరు ఒక ప్రత్యేకమైన కూతుర్లు అనే వారు ఉంటున్నారు. Esther and Joanna. ఎస్తేరు ఇంకా జోయానా. They send special greetings to you, uncle. వారు మీ కొరకై ప్రత్యేకమైన వందనాలు పంపించారు అంకుల్. So please pray for them and their families. There are some difficulties as well. వారి గురించి వారి యొక్క కుటుంబాల గురించి ప్రార్థించండి. అక్కడ సమస్యలు అనేవి ఇంకా కూడా ఉంటున్నాయి. That God will break those barriers and the church will continue to grow. కానీ దేవుడు ఆ యొక్క వాటిని బద్దలు కొట్టి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముచున్నాను. The sisters in Shanto, they asked when uncle is going to come back. షాంటోలో ఉన్న సోదరులు అంకుల్ గారు ఎప్పుడు మరలా వస్తున్నారని మమ్మల్ని అడిగారు. And I told them uncle is growing old. నేను వారితో చెప్పాను అంకుల్ వయసులో చాలా వృద్ధులుగా మారుతున్నారు. So I asked them to pray for you, uncle. కాబట్టి మీ కొరకు ప్రార్థించాలని నేను కోరాను అంకుల్. So thank you so much to you all. మీ అందరి కొరకు వందనాలు చెల్లించున్నాము. For this morning's meditation, let us turn to 1 Peter chapter 2. ఈ ఉదయకాలము మనం వాక్య ధ్యానం కొరకు మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసుకుందాం. Let us read from verse 1 to 5. మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాము. ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదేయు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవులైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. Let us pray. ప్రార్థించుకుందాం. Great God, Heavenly Father, గొప్ప దేవా పరలోకపు తండ్రి, we thank you for this last day. ఈ యొక్క ప్రభు దినం కొరకు మీకు వందనాలు చెల్లించున్నాము. It's such a joy to come into your presence to praise you and to worship you. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి రావడం అనేది అది ఎంతో సంతోషకరమైన విషయం. Even if we quit our jobs and we stop doing our things and spend all the time in your presence. ప్రభువా, మా యొక్క ఉద్యోగములు వదిలేసుకొని వేరే విషయాలన్నీ వదిలేసుకొని సమస్తమైన సమయాన్ని మీ సన్నిధిలోనే మేము గడిపినట్లయితే Still it's such a joy, Lord. అది ఎంతో ఆనందం కలిగించే ఒక విషయం ప్రభువా. The joy of this world is only for a while. ప్రభువా, ఈ యొక్క లోకం ఇచ్చే సంతోషము అది క్షణిక కాలం మటుకే ప్రభువా. But the joy you give is forever. కానీ ప్రభువా, మీరిచ్చే సంతోషము నిత్యమైనది ప్రభువా. Help us to seek you all the days of our life. ప్రభువా, మా జీవితం అంతయు ప్రభువా మిమ్మల్ని వెతకడానికి మాకు సహాయం చేయండి. Lord, I pray for Calvary Point Church. You expand the spiritual boundaries of this church. ప్రభువా, కల్వరీ పాయింట్ సంఘం గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ గమ్యములను ఇది కలిగి ఉన్న ఆత్మీయ గమ్యములను ప్రభువా ఇంకను విస్తరించండి. Lord, thank you for the Sunday school children and the youth. ప్రభువా, సండే స్కూల్ పిల్లల కొరకు యవనస్తుల కొరకు మీకు వందనాలు.
You plant the seed in their heart. ప్రభువా వారి యొక్క హృదయంలో ప్రభువా మీరే విత్తండి ప్రభువా. You preserve that seed. ప్రభువా విత్తనాన్ని మీరే కాపాడండి ప్రభువా. You water that seed. ప్రభువా విత్తనానికి మీరే నీళ్లను అందించండి ప్రభువా. And you bring forth fruit in their lives. ప్రభువా వారి యొక్క జీవితాల్లో మీరే ఫలించినట్టుగా సహాయం So చేయండి. that fruit will be a blessing to others. ప్రభువా యొక్క ఫలము ప్రభువా వేరే వారికి ఆశీర్వాదంగా చేయండి. That these children will be great men and women of God. ప్రభువా ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న వీరు దేవుని కొరకు గొప్ప దేవుని సేవకురాలుగా మారినట్టుగా చేయండి. That will be mighty warriors to you. ప్రభువా మీ కొరకు బలాఢ్యులైన ప్రభువా పోరాటం చేసేవారుగా చేయండి. But I also pray for uncle, you bless him and protect him. ప్రభువా నేను అంకుల్ గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ఆయనను ఆశీర్వదించండి, కాపాడండి. Give him good health and take care of his needs. ఆయనని మంచి ఆరోగ్యంలో ఉంచి ప్రభువా ఆయన యొక్క అవసరతలు మీరే చూసుకోండి. Lord, you bless his hard work here. ప్రభువా ఆయన చేయించిన పరిచర్యను ఆయన చేయించిన ప్రయాసాన్ని ఇక్కడ మీరే దీవించండి. Thank you for this place you provided for them. ప్రభువా వారి కొరకు మీరు ఇక్కడ ఏర్పరిచిన స్థలానికే మీకు వందనాలు. This is your church and you are the head of the church. ప్రభువా ఇది మీ సంఘము, దీనికి మీరే ప్రభువా తలగా ఉంటున్నారు. Lord, we thank you for your word this morning. ప్రభువా ఈ కాలం నీ యొక్క వాక్యానికే మీకు వందనాలు I చెల్లించుకుంటున్నాను. am not worthy to stand in your holy presence to share. ప్రభువా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో వాక్యం పంచుకోవడానికి నేను అర్హుడిని కానని నీ సన్నిధిలో Stop me ఒప్పుకుంటున్నాను. from speaking my words ప్రభువా నా యొక్క సొంత మాటలు పలకకుండా ప్రభువా నన్ను ఆపివేయండి ప్రభువా. because they fall to the ground. ఎందుకంటే అవి నేల మీద వ్యర్థమైపోతాయి. If you speak, they will penetrate our hearts. ప్రభువా మీరు మాట్లాడినట్లయితే అవి మా యొక్క హృదయంలో లోతుగా వెళ్తాయి. You are the best teacher in the world. ప్రభువా ఈ లోకంలోనే చాలా ఎంతో గొప్ప బోధకుడు మీరే ప్రభువా. Hide me behind the cross and use me as your channel. ప్రభువా శిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ యొక్క ఆశీర్వాద ఊటగా నన్ను వాడుకొనండి. Thank you for your goodness and your mercies. ప్రభువా నీ యొక్క కృపల కొరకు కనికరం కొరకు నీకు వందనాలు. In Lord Jesus' holy name we pray. పరిశుద్ధమైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. As we see this episode, ఈ యొక్క పత్రికను మనం చూసినట్లయితే in chapter 1 verse 1 we see this episode was written by Peter. ఈ మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే ఈ పత్రికను పేతురు రాస్తున్నాడు. And he addressed this episode to foreigners living in different places. ఈ యొక్క పత్రికను వేరే దేశాల్లో ఉంటున్న వ్యక్తులకు ఆయన రాస్తున్నాడు. When you call a person as a foreigner, ఒక వ్యక్తి వేరే దేశస్థుడుగా మనం పిలుస్తున్నప్పుడు they will not have any strong roots in that land. ఆ దేశంలో చూసినట్లయితే వారికి బలమైన వేర్లు అనేవి ఉండవు. For example, I live in China. ఓ ఉదాహరణకు చూసినట్లయితే నేను చైనాలో ఉంటున్నాను. And they call me a foreigner. నన్ను వారు మా దేశస్థుడు కాదు అని అంటారు. I have no strong roots there in China. నేను చైనాలో నాకు చాలా మూలములు అనేవి లేవు. I don't have any relatives there. అక్కడ నాకు ఎవరు బంధువులు లేరు. I don't have any connections to the government. అక్కడ ఉన్న ప్రభుత్వంతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. I got to think so many times before I buy anything, any property there. నేను అక్కడ ఏదైనా స్థలం గాని ఏదైనా కొనాలంటే ఎంతో ఆలోచించాలి. If at all I want to buy a property, most likely I will buy in India because I have roots here. నేను ఏదైనా ఒక ఆస్తి కొనాలనుకుంటే అది నేను ఇండియాలో కొంటాను. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన వారు నా బంధువులు ఇది ఇక్కడనే ఉన్నారు. You always think about temporary things or only things which you can use it for a while. మనము కొద్ది కాలము వాడుకునే ఆ యొక్క కొన్ని విషయాలనే మనం ఆలోచిస్తూ ఉంటాము. Peter was writing to believers who are living as foreigners in different places. పేతురు వేరే దేశాల్లో వేరే దేశస్తులతో కలిసి ఉన్న వారి కొరకు ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. Why they were foreigners in different places? వేరే స్థలాల్లో వారు వేరే దేశస్తులుగా ఎందుకుంటున్నారు? Why can't they live in their own land? వారి సొంత దేశంలో వారు ఎందుకు జీవించలేరు? They did not go to work there. అక్కడ ఏదో వారు పని చేయడానికి వెళ్ళలేదు. They did not go there to make money. అక్కడ ఏదో డబ్బు సంపాదించుకోవడానికి They did not వెళ్ళలేదు. go there to get something. వారు అక్కడ నుండి ఏదో పొందుకోవాలని They వెళ్ళలేదు. were scattered from their country because of persecution. వారు వారి సొంత దేశం నుండి అటు ఇటు చిన్నాభిన్నం అయింది ఎందుకంటే వారిని హింసించడాన్ని బట్టి. There was great persecution in Jerusalem. యెరూషలేములో ఎంతో గొప్ప హింస అనేది ఉండింది. They want to destroy the Christianity there. క్రైస్తవత్వాన్ని మొత్తం అక్కడ నాశనం It చేయాలనుకోరారు. became so bad that the Christians could not live there. అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే క్రైస్తవులు అక్కడ So జీవించలేకపోయారు. they left their land and went away because of their faith. కాబట్టి వారి యొక్క సొంత దేశాన్ని వదిలేసి వేరే దేశానికి విశ్వాసమును బట్టి వెళ్ళారు. If anybody goes for a job, ఎవరైనా వేరే స్థలానికి ఒక పని గురించి వెళ్ళిందంటే they will go through a lot of
pain. వారికి అది ఎంతో ఇబ్బంది కలిగించే విషయాలు But నుండి వెళ్ళాలి. still they bear it. అయినప్పటికీ అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి Because ఇష్టపడుతున్నారు. they set their goal on something, they want to earn something. ఎందుకంటే వారి యొక్క గమ్యాన్ని వారు ఎక్కడ ఉంచుకున్నారంటే ఏదో I సంపాదించాలని. want to save some money. నేను కొంత డబ్బు పోగు చేయాలి. I want to buy something in my country. నా యొక్క దేశంలోనే నేను ఏదైనా ఆస్తి I కొనుక్కోవాలి. want to I want to marry a beautiful girl. నేను ఎంతో అందమైన ఒక అమ్మాయిని పెళ్లి I want చేసుకోవాలి. to buy a car. నేను ఒక కారు కొనుక్కోవాలి. So keeping that in mind, they go through that pain. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని అలాంటి ఇబ్బందులు పడడానికి But ఇష్టపడుతున్నారు. these believers were foreigners in a different country because of their faith. కానీ ఈ విశ్వాసులు వేరే దేశంలో వారు పరాయి దేశస్తులుగా ఎందుకున్నారంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. They may think, why should I go through this? నేను ఎందుకు ఇలాంటి విషయాల గుండా వెళ్ళాలని Why should I go అనుకోవచ్చు. through this for the sake of my God? నేను నా దేవుని కొరకు ఇలాంటి సమస్యల గుండా ఎందుకు వెళ్ళాలి. So to encourage them, వారిని ప్రోత్సహించడానికి Peter wrote this episode. పేతురు ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. You may think you have no property in your country. మీ యొక్క సొంత దేశంలో మీకు ఎలాంటి ఆస్తి లేదని మీరు అనుకోవచ్చు. Maybe you may think you are going through a lot of pain. మీరు ఎంతో సమస్యల గుండి బాధ నుండి వెళ్తున్నారు అనుకోవచ్చు. Peter was reminding them, remember that there is an inheritance reserved for you in heaven. కానీ పేతురు వారికి జ్ఞాపకం తెస్తున్న ఒక విషయం ఏంటంటే మీకు పరలోకంలో ఒక ఆస్తి ఏర్పరచబడి ఉంది, స్వాస్థ్యం You ఏర్పరచబడి may ఉంది. think you have nothing in this world. ఈ లోకంలో మీకు ఏది లేదనుకోవచ్చు. You may think you are poor people in this world. మీరు ఈ లోకంలో ఎంతో బీదవారుగా ఉన్నారు But he's అనుకోవచ్చు. saying you are rich in Christ. కానీ మీరు క్రీస్తులో ఎంతో ధనవంతులు. You may not have any property ఈ here. లోకంలో మీకు ఎలాంటి ఆస్తి లేకపోవచ్చు. This property is only for a while. ఈ యొక్క ఆస్తి క్షణిక కాలం మటుకే. But you have an inheritance or a property in heaven which lasts forever. కానీ పరలోకంలో మీ కొరకు ఆస్తి స్వాస్థ్యము నిరంతరము ఉంచబడి ఉంటది. So don't be discouraged. కాబట్టి నిరుత్సాహ చెందకండి. Continue God's work in that land. దేవుని యొక్క క్రియను ఆ ప్రదేశంలో మీరు ఉంటున్న దేశంలో చేయండి. Don't think you are losers. మీరు ఓడిపోయిన వారుగా అనుకోవద్దు. But you are winners in Christ మీరు Jesus. క్రీస్తులో జయించిన వారు. So as he wrote about this, ఈ యొక్క పత్రికలో రాస్తున్నప్పుడు in chapter 1 we see that he was encouraging them to live a holy life because our God is holy. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన వారిని పరిశుద్ధులుగా జీవించడానికి ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. Then when he came to second chapter, రెండో అధ్యాయానికి ఆయన వచ్చినప్పుడు in verse 4 and verse 5, నాలుగో వచనం 5వ వచనంలో he's calling them living stones. వారు సజీవమైన రాళ్ళగా వారిని పిలుస్తున్నాడు. You are like living stones in a foreign land. మీరు ఆ పరాయి దేశంలో సజీవమైన రాళ్ళుగా ఉంటున్నారని It's a చెప్తున్నాడు. reminder to us this morning. మనకు ఇదే కాలము అది ఒక జ్ఞాపకంగా ఉంటున్నది. You may think you are an Indian and you are living in India. మీరు ఇండియాలో పుట్టారు, ఇండియాలోనే పెరుగు ఉంటున్నారని And మీరు you may అనుకోవచ్చు. think I have some property here. నాకు ఇక్కడ కొద్దిగా ఆస్తి ఉంది అనుకోవచ్చు. But in God's sight, we are all foreigners in this land. కానీ దేవుని యొక్క దృష్టిలో మనం చూసినట్లయితే ఈ దేశంలో మనము పరాయి దేశంలో ఉంటున్నాము. We are on a journey to heaven. మనము పరలోక సంబంధమైన రాజ్యానికి మనము ఆ యొక్క దారిలో ఉన్నాము. Just like the people of Israel were on the way to promised land. ఇశ్రాయేలు వారికి వాగ్దానం చేయబడిన దేశానికి వారు ఎలాగ ప్రయాణం చేశారు. When they traveled from Egypt to the promised land, ఐగుప్తు నుండి వారికి వాగ్దానం చేయబడిన దేశానికి వారు ప్రయాణించినప్పుడు they never set their mind on buying something on the way. అక్కడ దారి మధ్యలో వారు ఏదో ఒకటి కొనుక్కొని ఆస్తులు సంపాదించుకోవాలని వారు చూడలేదు. If they buy a land there, వారు ఒకవేళ అక్కడ ఆస్తి కొన్నట్లయితే next week they will be away from that. అక్కడ నుండి వారు వెళ్ళాల్సిన గమ్యాన్ని వారు వదిలేస్తారు. Our journey is like that. మన యొక్క ప్రయాణం కూడా అదే విధంగా I am ఉంటుంది. not saying, God is not saying you should not buy anything. మీరు ఏది కొనుక్కోవద్దని దేవుడు చెప్పడం లేదు, నేను God చెప్పడం is లేదు. saying, put your trust in God. కానీ దేవుడు అంటున్నాడు నీ యొక్క నమ్మిక దేవుని మీద ఉంచండి. Seek God's kingdom and His righteousness first in your life. దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మొట్టమొదటిగా నీ జీవితంలో వెతకండి. Because everything you need, He will take care. ఎందుకంటే దాని తర్వాత ఏది అవసరమో నా దేవుడే చూసుకుంటారు. On top of that, you have an inheritance reserved in heaven. దాని తర్వాత నీ కొరకు పరలోకంలో స్వాస్థ్యం ఉంచబడుతుంది. So Peter was telling that to those believers. కాబట్టి పేతురు ఆ యొక్క విశ్వాసులతో చెప్తున్నాడు. He said, you are like a living stone in a strange land. మీరు పరాయి దేశంలో సజీవమైన రాళ్ళుగా ఉంటున్నారు. I know a stone. నాకు ఒక రాయి తెలుసు. I know the stones don't talk. నాకు రాళ్ళు మాట్లాడవని కూడా తెలుసు. You put a stone there and it stays there as long as nobody moves it. ఆ ఒక రాయిని తీసుకొని మీరు ఒక స్థలంలో ఉంచితే దాన్ని ఎవరు కదల్పనంత వరకు అక్కడనే ఉంటుంది. It has no mouth to talk. దానికి మాట్లాడడానికి ఎలాంటి ఒక నోరు ఉండదు. I can't tell the chair to come here.
నేను ఆ యొక్క చేని చూసి ఇక్కడ రా అని చెప్తే, because it's not a living thing. అది సజీవమైనది కాదు కాబట్టి అది రాదు. It has no life. దానికి ఎలాంటి జీవము లేదు. I cannot say, oh, this wall, you move this side. ఈ యొక్క గోడను చూసి ఓ గోడ నువ్వు ఇక్కడ జరుగు అని నేను చెప్పడానికి వీలు లేదు. Because it's not a living thing. అది సజీవమైనది కాదు. But if I tell my child to move, he will move. కానీ నా యొక్క పిల్లవాడితో నువ్వు ఇక్కడ జరుగు బాబు అని చెప్తే జరుగుతాడు. Because he has life in him. ఎందుకంటే అతనిలో జీవం ఉన్నది. But Peter was calling those believers, you are living stones in a foreign land. కానీ పేతురు ఆ విశ్వాసులను ఆ వేరే దేశంలో మీరు సజీవమైన రాళ్ళుగా ఉన్నారని How can a stone be a living stone? ఒక రాయి సజీవమైన రాయిగా ఎలా If he ఉండగలదు? calls them, you are a dead stone, that makes sense to me. ఒకవేళ ఆయన మీరు చచ్చిన ఒక రాయిగా ఉన్నారంటే దాంట్లో ఏదైనా అర్థం ఉంది. How can a stone be a living stone? ఒక రాయి సజీవమైన రాయిగా ఎలా ఉండగలదు? To understand that, we got to go back to their culture. అది మనము గ్రహించడానికి వారి యొక్క సంస్కృతికి మనం వెళ్ళాలి. We got to go back to the times where they were living. వారు ఏ సమయాల్లో జీవిస్తున్నారో ఆ సమయాలకు మనం వెళ్ళాలి. Then we will understand why Peter was calling them living stones. అప్పుడు మనకు అర్థమవుతుంది పేతురు వారిని ఎందుకు సజీవమైన రాళ్ళుగా పిలుస్తున్నాడు. When the people of Israel left Egypt, ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తును వదిలేసినప్పుడు God has done greater miracles there. దేవుడు వారిలో ఎంతో గొప్ప సూచక్రియలు చేశారు. He brought plagues on the Egyptians. ఐగుప్తీయుల మీద ఆయన తెగుళ్లను తీసుకొని వచ్చారు. Then he made them to cross the Red Sea. తర్వాత ఎర్ర సముద్రము దాటడానికి సహాయం చేశారు. They're on the way to the promised land. ఆ యొక్క వాగ్దాన దేశానికి వారు వెళ్తున్న ప్రయాణంలో As they were going, he provided them water and food. వారు వెళ్ళుచున్న సమయంలో వారికి భోజనము అలాగే నీళ్లను అనుగ్రహించారు. He brought manna, food from heaven. మా పరలోకం నుండి మన్నాని వారి కొరకు He అనుగ్రహించారు. gave them water. వారికి నీళ్లను అనుగ్రహించారు. He became like a pillar of fire and pillar of cloud. వారి చుట్టూ ఆయన ఒక అగ్ని స్తంభంగాను లేకపోతే హిమ స్తంభంగాను ఆయన ఉన్నారు. We know that Moses led them out of Egypt. మోషే ఐగుప్తు నుండి వారిని నడిపించారని మనకు తెలుసు. But as they came closer to the promised land, కానీ వారు వాగ్దాన దేశానికి దగ్గరగా వస్తున్నప్పుడు when Moses' time was over, మోషే యొక్క సమయం అయిపోయినప్పుడు God called Moses home. దేవుడు మోషేని పిలిచేశారు. Then they were without leader. అప్పుడు వారికి ఎలాంటి ఒక నాయకుడు లేడు. Then God chose Joshua. అప్పుడు దేవుడు యెహోషువను ఎన్నుకున్నారు. And he said, I will be with you just like the way I was with Moses. నేను మోషేతో ఉన్న రీతిగా నీతో కూడా ఉంటాను. Don't be afraid. భయపడకు. But remember one thing. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో. You got to walk in my ways. నీవు నా మార్గములలో నడవాలి. Don't turn to the right, don't turn to the left. కుడి పక్కకైనా ఎడమ పక్కకైనా తిరగకు. Whatever I say, if you do it, I will bless you. నేను చెప్పినది నువ్వు చేసినట్లయితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. You will lead my people into the promised land. నా యొక్క ప్రజలను వాగ్దాన దేశంలోకి నువ్వే నడిపిస్తావు. So they were on the way to the promised land. వారు వాగ్దాన దేశ ప్రయాణంలో ఉన్నారు. Joshua was leading them. యెహోషువ వారిని నడిపిస్తున్నాడు. If you see from the sky, వారు ఆయన పరలోకం నుండి చూసినట్లయితే it is like a train going. అది ఒక రైలు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. So many people, చాలా మంది ప్రజలు like a train going forward. ఒక రైలు ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. Then after a few days, కొన్ని దినాల తర్వాత the train stopped. ఆ యొక్క ట్రైన్ అనేది ఆ రైలు అనేది ఆగిపోయింది. If you are traveling on a train, మీరు ఒక రైల్లో వెళ్తున్నట్లయితే, let us say you are going from Hyderabad to Delhi. మీరు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్నారు అనుకోండి. And the train left Secunderabad. సికింద్రాబాద్ వదిలేసింది రైలు. Then after 1 hour, తర్వాత ఒక గంట తర్వాత it stopped. అది ఆగింది. So it's not a big thing. అదేదో ఒక గొప్ప విషయం కాదు. We know that train stopped. రైలు ఆగుతాయని మనకు తెలుసు. If it stops for 10 minutes, 10 నిమిషాలు ఆగితే you say, okay, no problem. సరే పర్వాలేదు అంటాం. Maybe something wrong. ఏదైనా సమస్య వచ్చిందేమో అంటాం. Maybe there's a train before it. ముందు ఇంకొక రైలు వస్తుందేమో అందుకే ఆగారు If అనుకుంటాం. it stops for 1 hour, తర్వాత ఒక గంట ఆగింది అనుకోండి. you may think, okay, there must be a mechanical problem. దాంట్లో ఏదైనా పని మెకానికల్ గా పనిచేయండి ఒక విషయం వచ్చిందేమో ఆగింది అనుకుంటాం. If it stops for 1 day, ఒక రోజు ఆగింది అనుకోండి. what do you think? అప్పుడు మనం ఏమనుకుంటాం? You say, okay, that's fine. సరే పర్వాలేదు అనుకుంటామా? No. లేదు. We will ask people questions. మనం అక్కడ ఉన్న ప్రజల్ని ప్రశ్నలు అడుగుతాము. Why it stopped? ఎందుకు ఆగిందండి? If there are some young people, అక్కడ యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే they will not sit quietly. వారు మౌనంగా కూర్చోరు. What they do? వాళ్ళు ఏమంటారు?
They get off the train. వాళ్ళ యొక్క రైలు నుండి కిందికి దిగుతారు. They walk. వారు ముందుకు వెళ్తారు, The నడుస్తారు. engine driver. ఆ యొక్క ఇంజన్ డ్రైవర్ దగ్గరికి వెళ్తారు. They ask, what happened? ఏం జరిగిందయ్యా అని అడుగుతారు. Why the train stopped for one day? ఎందుకు ఒక రోజు మొత్తం ఈ రైలు ఆగింది? This train of Israel also stopped that day. ఆ రోజు ఈ ఇశ్రాయేల్ రైలు కూడా ఆగింది. It did not stop for one day. అది ఒక రోజు ఆగలేదు, But it stopped for 3 days. 3 రోజులు ఆగింది. Naturally, people will ask, why we stopped? సహజంగానే ప్రజలు అక్కడ అడుగుతారు, ఎందుకు ఆగామండి? What happened? ఏం జరిగింది? We were walking all these days. ఇన్ని రోజులు మనం నడుస్తున్నామే, And all of a sudden we stopped. అకస్మాత్తుగా మనం Not ఆగిపోయాము. for 1 hour, not for one day. ఒక గంట కాదు, ఒక రోజు కాదు, For 3 days. 3 దినాలు ఆగిపోయాము. So probably some people went forward to check. కాబట్టి కొంతమంది ప్రజలు ముందుకు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో As they చూడాలనుకో. went forward, వారి ఇలాగ కనుక్కోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు they saw an obstacle there. వారి ముందు ఒక అడ్డంకిని వారు చూశారు. They saw something which stopped them from moving forward. వారు ముందుకు వెళ్ళకుండా ఒక అడ్డంకి ముందు ఉంటున్నది. They saw River Jordan flowing. యోర్దాను నది వారి ముందు అడ్డంకిగా నడుస్తుంది. It was overflowing that time. అది పొంగి పడుతుంది ఆ సమయంలో. And they got to cross the Jordan River to go to the other side. ఆ వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ఆ యోర్దాను దాటి వెళ్ళాలి. The promised land is on the other side of the Jordan. వాగ్దాన ప్రదేశము యోర్దానుకు అద్దరిలో ఉంది. It's not a narrow river. అదేదో చాలా చిన్నగా ఉన్న ఒక నది కాదు, It's a big one. అది చాలా పెద్ద నది. And it was overflowing with a lot of water. అది చాలా నీళ్లతోటి పొంగి How పడుతున్నది. can we cross? మేము ఎలాగ దీన్ని దాటగలమండి? There's no way we can cross this land. దీన్ని దాటగలగడానికి ఎలాంటి ఆస్కారం కల్పించడం So లేదండి. probably people at the back ask them, what happened? What happened? కాబట్టి అక్కడ వెనుక ఉన్న ప్రజలు అడుగుంటారు, ఏం జరిగిందండి, ఏం జరిగింది? So all the people probably came to know that there is a river right before them. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ వారికి తెలిసి ఉంటుంది, ముందు ఒక పెద్ద నది ప్రవహిస్తుందని. Joshua was leading them to the promised land. యోషువ ఆ వాగ్దాన దేశంలోకి వారిని నడిపిస్తున్నాడు. He was praying to God and God was talking to him. యోషువ దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. God purposely stopped them for 3 days. దేవుడు కావాలనే 3 దినాలు వారిని ఆపాడు. Probably God wanted all the people to know what is there before them. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. Now the 3rd day God said to Joshua, 3వ దినాన దేవుడు యోషువతో అన్నాడు, now get ready. Now you are going to cross this river. ఇప్పుడు మీరు ఈ యొక్క నదిని దాటబోచున్నారు, సిద్ధం కండి. And the next day morning, దాని తర్వాత దిన ఉదయకాలంన, early in the morning, ఉదయం తొలి పొద్దున్నే Joshua commanded the people, ప్రజలతో యెహోషువ ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు, get ready. మీరు సిద్ధపడండి, Tomorrow we are crossing this river. రేపు